మహోగ్రమైన రూపంతో తరువుకొచ్చి మీకు ఏదైనా చాలా ఉగ్రమైన ఫలితాన్ని ఇవ్వబోతుంటే చిన్న ప్రతిబంధకంగా అడ్డొచ్చి తీసేస్తాడు. వినాయక అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? దాని వ్యతిరేకార్థంలో వి అన్న అక్షరం సంస్కృతంలో సమర్థిస్తుంది, వ్యతిరేకిస్తుంది కూడా. వినాయకుడు అంటే తన మీద నాయకుడు లేనివాడు, తానే నాయకుడు. సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక. ధూమకేతు, ఆయనకి ధూమకేతు అని ఒక నామం. ధూమకేతు అంటే తోక చుక్క అని అర్థం. తోక చుక్క దర్శనీయం కాదుగా. అయితే ధూమం అంటే పొగ, కేతు అంటే పతాకం, పొగ పతాకముగా కలిగిన వాడు. ఆ పేరు ఎక్కడొచ్చింది వినాయకుడు అంటే? ఒకానొకప్పుడు ధూమాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన ఏమిటంటే విషపు వాయువుల్ని అందరి మీదకి పంపి చంపుతూ ఉండేవాడు. ఆయనకు అదో శక్తి. ఆయన గురించి ఎందుకంటే ఇప్పుడు మనం పాయిజనస్ గ్యాసులు విడిచిపెట్టి